ఈరోజు మదనపల్లి జిల్లా కాబోతుందనే ఉద్దేశంతో మదనపల్లి చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను పట్టా భూములను కూడా కబ్జా చేసేదానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొన్న మదనపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్ భూమిని కబ్జా చేయబోతూ ఉంటే శివప్రసాద్ అడ్డుకున్నందుకు అతని మీద కేసు పెట్టాడు. తర్వాత మేము వెళ్ళి మదనపల్లి డిఎస్పీ గారిని కలిసి విషయం వివరించి ఈ మాదిరిగా వాళ్ళు పట్టా చేసుకుని సొంత రిజిస్టర్ భూములకి పక్క మొత్తం ట్రెస్పాస్ అవుతున్నాడు, దాంట్లోకి ఎంక్రోచ్మెంట్ అవుతున్నాడు అని డిఎస్పీ గారికి చెప్పిన తర్వాత డిఎస్పీ గారు విచారణ చేసి సర్వేను పంపించి కొలతలేసి నిజమే దీంట్లోకి ఎంక్రోచ్ అయినాడు అనే ఉద్దేశంతో అతని మీద క్రిమినల్ ట్రెస్పాస్ కేసు బుక్ చేయడం జరిగింది. ఎవరైతే ఎంక్రోచ్మెంట్ అయినాడో మురళీ మోహన్ అనే అతను ఉరఫ్ జిలేబీ మోహన్ అనే అతని మీద క్రిమినల్ ట్రెస్పాస్ కేసు 506 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈలోగానే సోషల్ మీడియాలో విపరీతంగా మున్సిపల్ చైర్మన్ ఏదో దాడి చేస్తున్నారని, మున్సిపల్ చైర్మన్ ఆక్రమిస్తున్నారని, తెలుగుదేశం వాళ్ళంతా దౌర్జన్యంగా భూములు ఆక్రమిస్తున్నారని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీన్నంతటి కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మదనపల్లి ఎప్పుడైతే జిల్లా అవుతుందని చెప్తున్నారో అప్పుడు మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే వలసపల్లి, అంకిశెట్టిపల్లి, కోళ్లబైలు ఈ గ్రామాలన్నీ కూడా భూములు విపరీతంగా ధరలు పెరిగాయి. ఈ ధరలు పెరిగిన దానికి కొంతమంది భూబకాసులు కన్నుబడింది. ప్రభుత్వ భూములుంటే కబ్జా, పట్టా భూములుంటే కబ్జా, ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బసినికోట గ్రామంలో సామ చెరువు ఉంది. అక్కడ చెరువు పరంప భూములన్నింటినీ కూడా పూర్తి చేసి వాటినన్నింటినీ కూడా ఆక్రమిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆక్రమణలకు గురవుతా ఉంటే రెవెన్యూ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలి. ఇంకా కొంతమంది గ్యాంగులు తయారైనారు. ఏడైనా భూమి ఉంది అంటే దాన్ని ఆక్రమించుకోవడం, పేద ప్రజలకి ఇళ్ల పట్టాల లెక్కన ఒక పట్టా 2 లక్షల రూపాయల లెక్కన అమ్మేయడం, ఈ విధంగా జరుగుతూ ఉంటే కూడా మదనపల్లిలో రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టుగా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఏమంటే ఈ రోజు ఇటువంటి గ్యాంగులన్నింటినీ కూడా మదనపల్లి డిఎస్పీ గారు వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ చేశారు, న్యాయం చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగమే కాకుండా రెవెన్యూ యంత్రాంగం కూడా వాటి మీద దృష్టి సారించాలి. ఇప్పుడు చూడ శివప్రసాద్ గారు తన సొంత భూమిని కాపాడుకుంటే కూడా క్రిమినల్ కేసు వచ్చింది. మళ్ళా నిన్న కొలిచిన తర్వాత విలేజ్ సర్వే రిపోర్ట్ క్లియర్ గా ఇచ్చాడు. ఎంక్రోచ్మెంట్ అయినారు, పక్క భూమి అతను శివప్రసాద్ భూమిలోకి ఎంక్రోచ్మెంట్ అయినారు సర్వే రిపోర్టు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అతని మీద కేసు కట్టడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటినన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టా భూములే ఉండాలా, కబ్జాదారుల మీద కేసులు పెట్టాలి కానీ పట్టాదారుల భూములు కాదు. కాబట్టి ఇకనైనా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు స్పందించి ఇటువంటి గ్యాంగులంతా కూడా కఠినంగా అణిచివేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏమంటే ప్రతిదానికి ఏదైనా ఒక నేరస్తులు అన్ని కులాల్లో ఉంటారు. నేరం చేసేవానికి ఒక కులం అనేది ఉండదు. ఎవరైనా ఒక నేరం చేస్తే వెంటనే కులాన్ని లాగుతారు, మా కులస్తుడు అని చెప్పేసి వెంటనే కుల సపోర్ట్ తీసుకుంటారు. ఈ విధంగా ఈ కుల సపోర్ట్ ఇచ్చేది కూడా మంచి పద్ధతి కాదు. నేరస్తుని నేరస్తుగానే చూడాల. సోషల్ మీడియా వేదికుందని చెప్పి ఏదంటే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఏదైనా చిన్న అవకాశం దొరికితే జనసేన టీడీపీ మధ్య అగాధం పెంచేదానికి అవకాశం సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి ఇకనైనా అందరూ అప్రమత్తతో ఉండాలా. ప్రజలందరూ తెలుసుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలందరూ తెలుసుకున్నారు. ఇటువంటి వాటినన్నింటినీ కూడా ఖండించి నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.